ఇప్పుడు మనం చెప్పబోతున్న టాపిక్ పేరు ఇంప్లిమెంట్ క్యూస్ యూజింగ్ బై స్టాక్. స్టాక్ ఇంప్లిమెంట్ క్యూస్ బై యూజింగ్ స్టాక్ అంటే స్టాక్ని ఉపయోగించి మన క్యూస్ని ఇంప్లిమెంట్ చేయాలి. క్యూస్ అంటే ఏంది? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, 1 2 3 4, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎలా చేయాలి? 2 క్యూస్ అసలు చెప్పాలంటే. ఇప్పుడు నేను థియరీ చెబుతాను, తర్వాత కోడ్ చేద్దాం. ఇప్పుడు నేను 2 క్యూస్ తీసుకుంటా. ఫస్ట్ 1 అనేది ఇన్సర్ట్ చేస్తా. 1 2ని చేసే ముందర ఈ 1 దీంట్లో పంపిస్తా. 1 ఇటు పంపిస్తాను, ఇక్కడ ఏముండదు. 2ని పెడతాను, 2 వచ్చిద్ది. 2ని పెడతాను, తర్వాత ఈ 1 మళ్ళీ ఇక్కడ సైడ్ పెడతా, 1 వచ్చిద్ది. అంటే ఏమవుతుంది ఇక్కడ ఈ స్టాక్లో? ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఫస్టే డిలీట్ అవుద్ది, 1 డిలీట్ అవుతుందిగా. నేను క్యూస్లో ఫస్ట్ టైం పెడుతున్నాను, అంటే ఫస్ట్ టైం పెడుతున్నాను. నేను స్టాక్లో ఫస్ట్ 1 పెడుతున్నాను. నేను ఆ 1 స్టాక్లో పంపించి మళ్ళీ స్టాక్లోకి తెస్తున్నాను, మళ్ళీ 1 పెడుతున్నానుగా. ఐఎమ్ రైట్? అండర్స్టాండ్? అంటే ఇప్పుడు నేను డిలీట్ చేస్తే ఏ డిలీట్ అయ్యింది? ఫస్ట్ 1 డిలీట్ అవుతుందిగా. ఇప్పుడు మళ్ళీ 3ని పెడతాను. 3ని పెట్టే ముందర ఏం చేయాలి? ఇది ఇటు సైడ్ తేవాలి. ఇటు సైడ్ తెచ్చి, అంటే 1 ఇటు సైడ్ తెచ్చి ఇది మొత్తం ఖాళీ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఖాళీ ఎంటీ అనుకోండి, ఇప్పుడు ఇది ఎంటీ అనుకోండి. 1 ఇటు సైడ్ తెచ్చి, తర్వాత 2ని తెచ్చి 3ని దీంట్లో పెట్టి పెట్టే ముందర ఈ 2 ఇటు సైడ్ తేవాలి. తెచ్చిన తర్వాత 3ని దీంట్లో పెట్టిన తర్వాత ఈ 2ని మళ్ళీ దీంట్లో పెట్టి తర్వాత 1ని దీంట్లో పెట్టచ్చుగా. ఐ థింక్ ఇట్ అండర్స్టాండ్. ఐ థింక్ ఇంకో మెథడ్ చూద్దాం. ఇప్పుడు నేను 1 తెచ్చాను, 2 తెచ్చాను, 3 పెట్టాను. అదేదో నేను స్టాక్ 2లోకి స్టాక్ 1, స్టాక్ 2 అదేదో నేను స్టాక్ 2లో పంపించుకొని డిలీట్ కానీ, పాప్ కానీ, పిక్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ 2లో పంపించుకుంటే ఏమైంది? క్యూస్లో మనకి మామూలుగా ఏది డిలీట్ అవుద్ది? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇదే ఇప్పుడు నేను మొత్తం దీంట్లో పెడితే ఏది ఫస్ట్ వచ్చిద్ది? ఈ మొత్తం ఈ ఎలిమెంట్స్ మొత్తం దీంట్లో పెడతాను పాప్ చేసి. 3 ఫస్ట్ పాప్ అయితే దీంట్లో పెడతాను, తర్వాత 2 పాప్ అయితే దీంట్లోకి వచ్చిద్ది, తర్వాత 1 పాప్ అయితే దీంట్లోకి వచ్చిద్ది. ఈ స్టాక్లో ఏమి ఉండవు, ఇంకా ఖాళీ అయిపోయింది ఈ స్టాక్. ఇప్పుడు ఏది ఫస్ట్ డిలీట్ అయిద్ది? 1గా. ఏది పిక్ అయిద్ది? 1గా. అంతేగా. ఇప్పుడు మనం ఏదైనా స్టాక్ 2లోకి పంపించుకున్నాను అనుకో, లెంత్ ఎట్ట కనుక్కోవాలి? లెంత్ ఆఫ్ స్టాక్ 2వేగా. ఐ థింక్ ఇట్స్ అండర్స్టాండబుల్. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇండిషన్ మన ముందర కోడ్ చూద్దాం. కోడ్లోకి వస్తే క్యూస్లో మనకి ఏం ఆపరేషన్ అంటే స్టాక్ని ఆపించి క్యూస్ చేయాలి, అంతేగా. క్యూస్లో ఏమేమి ఉంటాయి? ఎన్క్యూ, డిక్యూ, పీక్ అన్నా సరే, టాప్ అన్నా అనుకున్నాం, పీక్ అనుకున్నాం, టాప్ అనుకున్నాం, నా సైజు. మనం ఫస్ట్ ఇంట్యూషన్ చేద్దాం. నేను రెండు ఇంట్యూషన్లు చెప్పాను. ఫస్ట్ ఇంట్యూషన్ చేద్దాం, తర్వాత సెకండ్ ఇంట్యూషన్ చేద్దాం. ఆ రెండింటి మధ్య కంపారిజన్ చేద్దాం. అసలు ఆ రెండింటి మధ్య టైం కాంప్లెక్సిటీ అనేది, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, అసలుకి ఎందుకు, ఏది బెస్ట్, ఏది ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం తర్వాత. ఫస్ట్ ఇంట్యూషన్ చేద్దాం మనం. క్లాస్ క్యూ తర్వాత డిఫైన్ చేయాలి కాబట్టి డెఫ్ ఇనిట్
సెల్ఫ్ డాట్ స్టాక్ 1 ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ స్టాక్ 2. రెండు స్టాక్ డిఫైన్ చేసాం. ఇప్పుడు మన ఎంక్యూని చేయాల్సింది ఇంప్లిమెంట్ క్యూ బై యూజింగ్ స్టాక్. అంటే మనం స్టాక్ కీ పెట్టాలి కదా. సారీ, స్టాక్ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చుగా. సరే, డెఫ్ పుష్ తర్వాత సెల్ఫ్ పుష్ అనేది వాల్యూ తీసుకున్నది కాబట్టి ఐటమ్ తీసుకున్నాం. తర్వాత మనం చేసిన ఫస్ట్ ఎడిషన్ కాబట్టి ఏం చేయాలి, అపెండ్ చేసే ముందర అవి మొత్తం దీంట్లో పెట్టాలి. ఏంది, ఫస్ట్ స్టాక్లో ఉన్నాయి మొత్తం సెకండ్ స్టాక్లో పెట్టాలి. తర్వాత అపెండ్ చేసి తర్వాత మళ్ళీ అస్టెడ్ ఉన్న స్టాక్లో మొత్తం ఫస్ట్ స్టాక్లోకి తేవాలి. అంటే రెండు స్టాక్లో ఉన్నాయి మొత్తం మళ్ళీ ఫస్ట్ స్టాక్లో పెట్టాలి. వైల్ సేఫ్ డాట్ స్టాక్ 1 మనం ఏం చేయాలి, స్టాక్ 1 అపెండ్ చేయాలిగా, స్టాక్ 2లో అపెండ్ చేయాలి, స్టాక్ 1లో పాప్ చేయాలి. అప్పుడు సేఫ్ డాట్ స్టాక్ 2 డాట్ అపెండ్ స్టాక్ 1లోనే అపెండ్ చేయాల్సింది సేఫ్ డాట్ స్టాక్ 1 డాట్ పాప్. ఓకే, స్టాక్ 1లో పాప్ అవుతాయి, స్టాక్ 2లో అపెండ్ అవుతాయి. తర్వాత మనం వచ్చిన ఐటెం దాంట్లో పెట్టాలి. అంటే స్టాక్ 1లో వచ్చిన ఐటెం మనం పెట్టే ఐటెం దాంట్లో పెట్టాలి. సేఫ్ డాట్ స్టాక్ 1 డాట్ అపెండ్ ఆఫ్ ఐటమ్. ఇప్పుడు ఐటమ్ మళ్ళీ దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ 2లో అన్నీ మొత్తం స్టాక్ 1లోకి తేవాలి. వైల్ సేఫ్ డాట్ స్టాక్ 2 సేఫ్ డాట్ స్టాక్ 1 డాట్ అపెండ్ సేఫ్ డాట్ స్టాక్ 2 డాట్ పాప్. ఓకే, స్టాక్ 2లో పాప్ అని స్టాక్ 1లో పెడుతున్నాం. ఇక్కడతో పుష్ అయిపోయింది. తర్వాత పాప్ చేయాలి. సేఫ్ డాట్ పాప్ సెల్ఫ్ మనం పాప్ చేస్తున్నాం. ఇప్పుడు పాప్ అంటే మనం మామూలుగా స్టాక్ 1లో ఉన్నాయి, ఒక స్టాక్ 1లో ఏం లేకపోతే పాప్ అనేది వల్ల కాదు కదా. ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ స్టాక్ 1 ఏం చేయాలి, రిటర్న్ స్టాక్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు ఏం లేకపోతే పాప్ చేయలేం. ఇప్పుడు పాప్ చేయాలి. మనం ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, పాప్ చేయాలి కాబట్టి సేఫ్ డాట్ స్టాక్ 1 డాట్. ఇప్పుడు మనం పాప్ చేయాలి. మనం ఏంటంటే మామూలుగా పుష్ చేసేటప్పుడు మనం చేసేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం ఆపరేషన్ చేయవసరంలా. అంటే ఇప్పుడు నేను 100 తీసుకుంటున్నాను, 200 తీసుకుంటున్నా, 300 తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం జరుగుతుంది, రెండు స్టాకులు తీసుకుంటే ఫస్ట్ దీంట్లో 100 వస్తుంది. తర్వాత అది ఏం చేస్తుంది, 200 వస్తుంది. ఇప్పుడు 200 వచ్చే ముందు ఏం చేసిద్ది, అది 100 దీంట్లోకి పంపించి 200 దీంట్లోకి పెట్టిద్ది. ఈ స్టాక్ 1లోకి పెడతాం మనం. మళ్ళీ ఈ 100 అనేది మళ్ళీ స్టాక్ 1లోకి పెడుతున్నాం, స్టాక్ 2లో పాప్ చేసి స్టాక్ 1 స్టాక్ 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక 300 పెట్టాలంటే ఏం చేస్తున్నాము, ఇక్కడ ఉన్న స్టాక్ 1లో మొత్తం స్టాక్ 2లోకి పంపిస్తున్నాం. అంటే 100కి ఇటు సైడ్ వచ్చిద్ది, 200కి ఇటు వచ్చిద్ది. స్టాక్ 1లో 300 పెడతాను. మళ్ళీ ఇటు సైడ్ పాప్ చేసి మళ్ళీ ఇక్కడ పెడతాను, 200 వచ్చిద్ది, 100 ఇటు వచ్చిద్ది. అంటే మనం ఏం చేయాలి, స్టాక్ 1 డాట్ పాప్ పెడితే డైరెక్ట్ డిలీట్ అయిపోద్దిగా పాప్. ఓకే, రిటర్న్ చేయాలిగా దాన్ని.
రిటర్న్ ఆఫ్ ఎక్స్ పీక్. ఓకే, ఇఫ్ నాట్ స్టాక్ 1 రిటర్న్ స్టాక్ ఈజ్ ఎంటీ. స్టాక్ ఈజ్ ఎంటీ. ఓకే, ఒకవేళ పీక్ కావాలంటే రిటర్న్ సేఫ్ డాట్ స్టాక్ ఆఫ్ -1. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ సైజ్ అంటే లెంత్ ఆఫ్ స్టాక్ 1, సేఫ్ డాట్ స్టాక్ 1 ఆయన బేసిక్స్ కాబట్టి ఏం చెప్పట్లేదు. ఇది కోడ్. ఇప్పుడు సెకండ్ ఇంట్యూషన్ చూద్దాం. సెకండ్ ఇంట్యూషన్ ప్రకారం కోడ్ చూద్దాం. క్లాస్ ఆఫ్ స్టాక్. ఓకే, మనం ఇన్షియలైజ్ చేయాలి. డెఫ్ ఆఫ్ ఇనిట్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, సేఫ్ డాట్ స్టాక్ 1, సేఫ్ డాట్ స్టాక్ 2. తర్వాత మనం పుష్ చేయాలి. ఇప్పుడు ఆపరేషన్స్ డెఫ్ ఆఫ్ పుష్ ఆఫ్ సెల్ఫ్ కామా ఐటమ్. అది ఐటమ్ అనేది ఒకటి తీసుకుంటే మనం పుష్ చేస్తున్నాము. సేఫ్ డాట్ అపెండ్ ఆఫ్ సేఫ్ డాట్ స్టాక్ స్టాక్ డాట్ అపెండ్ ఆఫ్ ఐటమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ ఇంట్యూషన్ అనేది మొదలైంది. కేర్ఫుల్గా అంటే అర్థమైపోయింది. చిన్నది అన్నీ చిన్న కోడే. ఓకే, పాప్. ఇప్పుడు ఏం చేయాలి? నేను పాప్ చేయాలి. ఇప్పుడు నేను స్టాక్లోకి అపెండ్ చేస్తున్నా. ఇప్పుడు 100, 200, 300 2 స్టాక్లు ఉన్నాయి. ఇది స్టాక్ 1, ఇది స్టాక్ 2. 100 అపెండ్ చేశాను, 200 అపెండ్ చేశాను, 300 అపెండ్ చేశాను. నేను పాప్ చేయాలంటే ఏం చేయాలి? నాకు క్యూస్లో పాప్ ఫస్ట్ ఒకటి, ఇది ఫస్ట్, ఇది పాప్ అవ్వాలి. ఇది పాప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది పాప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ స్టాక్లో పాప్ చేసి ఈ స్టాక్లో పెడితే ఏమైంది? ఇది ఫస్ట్ పాప్ అయ్యింది కదా మామూలుగా స్టాక్లో. ఈ స్టాక్లో పెడితే ఫస్ట్ 300గా వచ్చేది. తర్వాత దీంట్లో 100, 200 ఉంటాయి. ఇది తీసేస్తే ఇప్పుడు ఇది పాప్ చేసి ఈ స్టాక్లో పెడితే 200గా అయ్యేది. ఇది పాప్ చేసి దీంట్లో పెడితే 100గా వచ్చేది. అంటే ఈ స్టాక్ ఖాళీ అవుతుందిగా. ఓకే, అంటే ఇక్కడ మనం ఏమవుతుంది? ఇక్కడ ఇన్సెట్ లాస్ట్లో ఉన్నది, ఇన్సెట్ ఫస్ట్ వచ్చింది. అంటే మనం ఇన్సెట్ చేసే ప్రకారం వచ్చిందిగా 100, 200, 300, 100, 200, 300. ఇప్పుడు పాప్ చేస్తే ఏది ఫస్ట్ పోయిద్ది స్టాక్లో? ఇదేగా పోయేది. ఓకే, నాకు అర్థం. ఇప్పుడు దాని ప్రకారం కోడ్ రాయండి. ఒక 5 minutes ఆలోచించండి. స్పూన్ ఫీడింగ్ చేయదలుచుకోవాలా? వెయిట్ ఫర్ 5 minutes. ఒక 5 minutes ఆలోచించి చేద్దాం. ఇప్పుడు పాపు. ఇప్పుడు నేనేం చేయాలి? అటు సైడ్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మొత్తం అటు సైడ్ పంపించాలి. ఏంది? స్టాక్ 2 ఖాళీగా ఉంటే ఇఫ్ నాట్ సేఫ్ డాట్ స్టాక్ 2 సేఫ్ డాట్ స్టాక్ 2 డాట్ అపెండ్ ఆఫ్ సేఫ్ డాట్ స్టాక్ 1 డాట్ పాప్. ఓకే, ఏమవుతుంది ఇక్కడ? స్టాక్ 1 స్టాక్ 2లోకి వెళ్తుంది.
ఎప్పుడుదా జరగాలి అంటే స్టాక్ 2 ఖాళీగా ఉంటే ఎప్పుడుదా జరగాలి, స్టాక్ 1 ఖాళీ అయ్యేదాకా. వైల్ స్టాక్ సెల్ఫ్ డాట్ స్టాక్ 1, వైల్ సెల్ఫ్ డాట్ స్టాక్ 1 అప్పుడుకి ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2 అప్పుడుకి స్టాక్ 2 ఖాళీగా ఉంటే. అర్థమైందా? ఇఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2 అంటే అప్పుడుకి ఖాళీగా ఉంటే ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, స్టాక్ 2 ఈజ్ ఎంటీ. ఇప్పుడు అది ఖాళీగా లేదు, అన్నీ అన్నీ దానికి వెళ్ళినాయి అంటే స్టాక్ 1 అని స్టాక్ 2లోకి వెళ్ళినాయి. ఇప్పుడు పాప్ చేయాలి. ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్ డాట్ స్టాక్ 2 డాట్ పాప్ రిటర్న్ ఎక్స్. ఇప్పుడు పుష్ అయింది, ఇట్ మీన్స్ పాప్ అయిపోయింది. ఇప్పుడు పీక్ డెఫ్ డాట్ పీక్ ఆఫ్ సెల్ఫ్. మెయిన్ అంటే స్టాక్ ఇప్పుడు స్టాక్ 2లోకి చేయాలి, పైంది కావాలి. ఇఫ్ నాట్ సేఫ్ డాట్ స్టాక్ 2 వైల్ సేఫ్ డాట్ స్టాక్ 1 ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ స్టాక్ 2 డాట్ అపెండ్ ఆఫ్ సేఫ్ డాట్ స్టాక్ 1 డాట్ పాప్. అంటే స్టాక్ 1లో పాప్ అయినాయి అని స్టాక్ 2లోకి అపెండ్ అవ్వాలి. ఒకవేళ స్టాక్ 1లో ఇప్పుడు స్టాక్ 1లో మొత్తం స్టాక్ 2 ఖాళీగా ఉంటే ఇఫ్ నాట్ సేఫ్ డాట్ స్టాక్ 2 అయితే రిటర్న్ స్టాక్ 2 ఈస్ ఎంటీ. ఇప్పుడు స్టాక్ 1లోని స్టాక్ 2లోకి వెళ్ళినాయి, ఇది ఎంటీ కాదు. ఇదేంది, ఇది ఎంటీ అయితే నీకు చూడేది, ఇప్పుడు ఎంటీ కాదు. స్టాక్ 1లోని స్టాక్ 2కి వెళ్ళినాయి, నాకు పీక్ కావాలంటే అంటే స్టాక్ 1లోని స్టాక్ 2కి వెళ్ళినాయి అంటే నాకు పీక్ ఎక్కడ ఉండేది, స్టాక్ 2లోనేగా ఉండేది. ఎక్స్ ఈజీ అంటే డైరెక్ట్గా రిటర్న్ సేఫ్ డాట్ స్టాక్ 2 ఆఫ్ -1. ఇప్పుడు నాకు సైజు కావాలి, డెఫ్ ఆఫ్ సైజ్ ఆఫ్ సెల్ఫ్ రిటర్న్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ స్టాక్ 2. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అపెండ్ చేస్తున్నాం. ఏంటంటే పాప్ చేసేటప్పుడు స్టాక్ 1లోని స్టాక్ 2లోకి పెడుతున్నాం ఒకేసారి. అప్పుడు ఏమైంది, మనం ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పాము మనం, అది దీని మెయిన్ ఇంట్యూషన్. ఐ థింక్ ఇట్ అండర్స్టాండ్.